హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగా చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిక్కుడుగా చికెన్ కర్రీ కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకొని చిక్కుడుకాయలు కూడా బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ చిక్కుడుకాయ ముక్కలకి చికెన్కి ఉప్పు, కారం, పసుపులు బాగా పట్టేలాగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని దించేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.